యేసు ప్రభు వారి పుట్టుకను వ్యతిరేకించేవారు, మేరీ మాత కోసం అనేకమైన చండాలమైన మాటలు మాట్లాడేవారు. ఆ మాటలు భరిస్తున్న క్రైస్తవులు కూడా తప్పకుండా చూడవలసిన వీడియో, నచ్చితే షేర్ చేయవలసిన వీడియో. యేసు ప్రభు వారి పుట్టుకే తప్పని చెప్పేస్తే అక్కడితో ఆ గొడవ సాల్వ్ అయిపోతుందని మేరీ మాత మీద అనేకమైన తప్పుడు మాట్లాడుతున్నారే. ఆ మాటలు మేరీ మాత కోసం మాట్లాడినప్పుడల్లా, యేసుప్రభు వారిని తక్కువ చేసినప్పుడల్లా నాకు ఈ డైలాగ్ గుర్తొచ్చేస్తుంటది. దానవీర సూరకర్ణ సినిమాలో ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ ఉంది కదా. ఏమంటివి ఏమంటివి, జాతి నెప్పుమున సోత సుతుల కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన శంతనువుడు. అలా చెప్పుకుంటూ పోతే నువ్వెంత నేనెంత అని వాదాలు వేసుకుంటూ పోతే ఎక్కడికైనా సాగుతుంది అది. కానీ యేసుప్రభు వారిలో అలాంటి పాపం ఏమీ లేదు. యేసుప్రభు వారు అన్నమాట, నాయందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. స్థాపించడం అంటే నిరూపించడం అండి, సాక్ష్యాలతో ఒప్పింపు చేయడం అండి. అలా ఎవరు చేయలేదు. యేసుప్రభు వారిలో పాపం ఉందని ఎవ్వరూ నిరూపించలేకపోయారు. మేరీ మాత కోసం అంటారా, లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుని దయ పొందిన దయాప్రాప్తురాలు మేరీ మాత. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో దేవదూత నీ గర్భాన దేవుడే పుట్టబోతున్నాడమ్మా, దేవుని కుమారుడు పుట్టబోతున్నాడని చెప్పినప్పుడు మేరీ మాత అంటారు, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారమే నాకు జరుగునుగాక అని అందామే. ఆవిడ చిన్న వయసులో నిందలు వస్తాయని తెలిసినా కూడా దేవుని చిత్తాన్ని జరిగించిన మహా తల్లి ఆవిడ. మీరన్నట్లుగా మేరీ మాత చెడ్డదే అనుకుందామా అంటే మేరీ మాత తప్పుగా బ్రతికినట్లు ఎక్కడా లేదు. పుట్టుకతో ఒకళ్ళు చెడ్డవాళ్ళు అయితే వాళ్ళు చచ్చేదాకా కూడా అలాగే ఉంటారు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోవు కదా. సో ఆవిడ తప్పుడుదే అయితే ఆవిడ కోసం ఉండాలి కదా. ఆవిడ్ని తప్పుని చూపించే వాళ్ళు అనేక మంది ఉండాలి కదా. అలా తప్పుని ఎవరు చూపించే వాళ్ళు లేరు. ఆవిడ పవిత్రమైనదని అక్కడే అర్థమవుతుంది. తను బిడ్డని పెంచుకున్న విధానం, యేసుప్రభు వారిని తీర్చిదిద్దిన తీరు కూడా ఆవిడ తల్లి యొక్క మంచి గుణాలను మనకు చూపిస్తుంది. యేసుప్రభు వారి జననానికి దేవుడు ఎంచుకున్న పవిత్రమైన గర్భమే మేరీ మాత గర్భం. యేసుప్రభు వారు చనిపోయే వరకు కూడా యేసుప్రభు వారిని అంటిపెట్టుకుని ఉన్న తల్లి అండి ఆవిడ. అలాంటి తల్లి మీద అలాంటి అభాండాలు వేయడం అది చాలా తప్పది, చాలా తప్పది.